చూడొచ్చు. కరణ్ కోటలు ఏం చేస్తారు ఆ పొద్దు ఆ పిల్లకల్లా వేసిండ్రు. మేము కూడా చేస్తామని వాళ్ళకు మా అల్లుళ్ళకు వాళ్ళకు కూడా వేరే అల్లుళ్ళకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. కరణ్ కోటలు ఏం చేసిండ్రు అని పెద్దోళ్ళకు కూడా బుగులు పడతలేరు. రేపటి నాడు కూడా మళ్ళీ ఒకటి జరగవచ్చు. ఈ శిక్ష ఏందే ఒకటి మాకు తెలిస్తే మాకు కూడా ఏది అర్థమవుతుంది అమ్మా. మీ మాకు కూడా బిడ్డలు ఉన్నారు సారు, మాకు కూడా బిడ్డలు ఉన్నారు. మాకు ఏదన్నా ఒక న్యాయం కావాలేదు మేడం. మాకు మా బిడ్డలు కూడా ఉన్నారు. కాకపోతే మాకు పెద్దలకు బుగులు పడతలేరు, చిన్నలకు బుగులు పడతలేరు. కరణ్ కోట ఏం చేస్తుంది అని ఒక్కటి ఇది ఒక్కటి ధైర్యం అయిపోయింది వాళ్ళకు. కరణ్ కోట అంటే ఇది వరకు ఎంత మంది బుగులు పడుతుండ్రి, ఇప్పుడు బుగులు పడతలేరు మేడం. మీకు నమస్కారం. వాడిని అయితే శిక్ష చేయవలసిందే. మా పిల్లల్ని ఎట్లా కొనవస్తున్నాం అంటే మేము కూడా అట్లా పోవాలి, వాడి మంటికి మేము కూడా అట్లా పోవాలి. భర్తను పెట్టుకొని కూడా 8 నెలలకు తల్లి ముందల నడుస్తుంది అంటే న్యాయమన్నా మేడం? న్యాయమన్నా మేడం? ఇది ముందల మాకు కూడా ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి లేకుండా మా పెద్దలకు అనేది బుగులు పడతలేరు. ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్నాయే ఎక్కువ ఇలాంటి వాటికి ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అందుకే ఈ శిక్ష పెడితే ముందల గుట్టంగా ఎవరు ప్రేమించకుండా ఎవరు ఈ నమన చేసుకునకుండా ప్రేమించకుండా మంచిగా చేసుకునేటట్లా మీరు ఏదన్నా ఒకటి న్యాయం చేయండి మేడం. మీ కాళ్ళన్న మొక్కి మీరు చెప్తున్నాం చూడు మేడం, దండం పెట్టి చెప్తున్నాము. మన కరణ్ కోట మాత్రం బుగులు పడేటట్లు చేయలే. వానికి మాత్రం మేము ఇంత జనం పోవాలి. నా మొగడు ఏమన్నాడు రాత్రి, పోలీస్ ఆయనకి ఏమన్నాడు, ఏం సార్ ఈ పొద్దు ఇది జరుగుతుంది మళ్ళీ రేపు ఒకటి జరుగుతుంది, నా మొగడు ఏం తప్పు మాట్లాడిండు, ఈ పొద్దు ఇది జరుగుతుంది రేపు ఇంకోటి జరుగుతుంది అని ఇది ఒకటే మాట్లాడిండు కదా సార్, ఎందుకు దొబ్బిండ్రు అని అడిగితే ఏం మాట్లాడుతున్నారని మాకే దొబ్బేస్తున్నారు మేడం. మాకే దొబ్బేస్తున్నారు, చెప్తలేరు. మేము అందరం పేదలమే ఉంటాం, మేము కష్టం చేసుకొని బతికి మా పిల్లలము సప్పుడు దానికి వచ్చినాము. వాంత ఉండొచ్చు, వాంత రూపాయలు ఉండొచ్చు, కాకపోతే మా రెక్కల కష్టంతో మేము బతుకుతున్నాము. నా మొగనికి ఇట్లా దొబ్బితే నా మొగడు అంత దూరం పోయిండు. నాయమే మాట్లాడిండు కదా మేడం, నా మొగడు ఏమైనా తప్పు మాటనా ఇది, ఈ పొద్దు ఇది జరుగుతుంది రేపు ఇంకోటి జరుగుతుంది అని ఇదే మాట్లాడిండు. ఈ నా మొగనికి ఇట్లా మాట్లాడిండు. మాది ఇంకా పిల్లలు ఉన్నారు పెళ్లిళ్ళకు. ఈ న్యాయం ఈ శిక్ష జరుగుతున్నా మళ్ళొక్కసారి జీవితంతో మంచిగా చూసుకుంటాం మీరు అంతే. ఆమె జీవితం పాడింది కదా, ఓన్ జీవితం కూడా పాడు చేయండి మేడం. ఓన్ జీవితం కూడా ఉచిత చేయండి. మళ్ళీ ఒకరు మళ్ళీ అటువంటి పని చేరాదు కూడా, వాడు అటువంటి పని చేరాదు. అదే అసలు అంతే. మాది ఇదే ఊరు, మా ఊరు అన్న ఇంకా మన ఊరు మన ఇంకా వికారాబాద్ జిల్లా మొత్తం ఒక్క పిల్లకి ఆడపిల్లకి కానీ మగ పిల్ల ఆడపిల్లలు కానీ ఆలమోహన్ మంచిగా ఉంటే బాగుంటది. ఆలమోహన్ మంచిగా ఉంటే మాతో లేరా పిల్లలు, మాకు లేరా పిల్లలు, మేము పెళ్లి చేయలేమా? ఆడపిల్ల ఆలమోహన్ సరి విడిచిపెట్టాలి ఒక ఇంకా వాళ్ళు మంచిగా బతకాలి బెట. ఇది మాత్రం వాని మాత్రం ఇది ఒక్కడి కొడుక మళ్ళీ ఊళ్ళో ఎక్కడ జరగరాదు. ఇది ఒక్కడి చేతి చూసి చెప్పి కాసినదాని బిడ్డ కాలు మొక్కుతా. నాకు ఒక బిడ్డ అది ఒక అన్న చచ్చిపోయాడు, ఒక అన్నోడు వాడు నిలబడి పెళ్లి చేసి వాళ్ళ అన్నోళ్ళు ఇప్పుడు అంతా మొత్తం వాళ్ళ ఇంకా వాళ్ళకి ఘోరం జరగలేదు. వాళ్ళ ఆయన కాలమాడు, వాళ్ళ అమ్మ అయితే ఒక సుఖం పాయ ఇట్లా మంచి కథ వేసి పెళ్లి. వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న, వాళ్ళ వదినలు, వాళ్ళ అక్కలు అందరూ ఇంత వేసి చూడబెట్టాను. ఏమన్నాను వాడిని మాత్రం వాడు వచ్చి మళ్ళీ వస్తాడు రావచ్చు కూడా, మేము మాత్రం మీరు చూడబెట్టమని ఏమన్నా కానీ పోతే మేము కూడా జైలుకోవచ్చు. ఒక్కరు చేయండి మీరు ఎక్కడ మీ పుణ్యం కట్టుకోండి. ఎవరు రాలేరు. ఈ పూజ వచ్చి మీరు మా యాభై తల్లి నాకు ఒక బిడ్డ ఉన్నది, నాకు ఒక బిడ్డ వచ్చినా కదా బిడ్డ. ఇది ఒక్కటి చేయండి కొడుక. మన ఊళ్ళో అసలు అన్ని దేశంలో అన్ని ఊళ్ళకి ఇట్లా జరగరాదు. ఇట్లా జరుగుతున్నాయి కదా ఫోన్లో ప్రేమించుడు అని, ఇవన్నీ జరగరాదు బిడ్డ. కూడా పోతాం, ఆయన ఇంటికి కూడా పోతాం. అది ఎక్కడైతే జరిగిందో ఆయన ఇంటికి కూడా పోతాం. ఆ చుట్టుపక్కల కూడా మొత్తం అందరిని అడుగుతాము. ఎందుకు ఈ సంఘటన జరిగేటప్పుడు ఎవరు లేరా, ఎందుకు ఆపే ప్రయత్నం కూడా చేయలేదని కూడా మంచిగా పెళ్లి చేసి వాళ్ళు బంగారు పెట్టిరు, అంత పెట్టిండ్రు మంచిగా. వాడికి అంత గౌరవం సరే మంచిగా అయింది బిడ్డ. చిన్న జీవితం మాట్లాడితే కూడా నువ్వు ఏడికి పోయినావు, మీ అమ్మదకే పోయినావు అని కొట్టిండంట ఓ రోజు. అమ్మింటికి పోలేదా గుడికి పోయింది, గుడికాడ మా పిల్ల పోయింది మాట్లాడానికి. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికే పోయినావు అని కొట్టిండంట. పోవద్దంట, కొట్టిండంట. జర తడుగారా ఇట్లా దోస్తులు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడమ్మా, మనము ఎవరికి మాట్లాడమ్మా, వాళ్ళ అమ్మ ఎవరికి మాట్లాడదా, వాళ్ళ అక్కజల్లు ఎవరికి మాట్లాడరా, వాళ్ళు ఎవరికి మాట్లాడకుండా ఉంటారా? జిల్లా కంటే నువ్వు కథ వచ్చిన ఈ ఊరికి ఇది ఒక్కటి చేయబెట్టని చేతులు జోడి చెప్తున్నా కదా, ఇది ఒక్కటి చెయ్యి వాడు వస్తాడు. మళ్ళా లవ్ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు ఉండరు. ఈ పది రేపు పాపలు దొరకక ఎక్కువ క్యాస్ట్ వాళ్ళంతా
50 లక్షలు ఇస్తాం 60 లక్షలు ఇస్తాం మా కూతురికి అడిగినారు 100 సార్లు అడిగితే కాకపోతే మా క్యాస్ట్కు మేము ఇచ్చుకోవాలని మొన్న మా కూతురుకు 4-5 తొలల బంగారు ఇచ్చి మళ్ళీ అంటే 1 లక్ష రూపాయల కట్నం ఇచ్చి మళ్ళీ బైక్ కావాలంటే బైకులు మంచి కాదు వడ్డీపిస్తానని చేసిన. అయితే మా పాపది మ్యారేజ్ అయినా మీకు 2 నెలలకి పాపది మ్యారేజ్ పెట్టినారు ఏడా తులసిగడంలో గ్రాండ్గా పెళ్లి చేసిండు మేడం. కట్నం లేకుండా గాడిద కొడుకు మళ్ళీ ఎందుకు ప్రేమించిన పిల్లని ప్రేమించి వాళ్ళ నీకు ఇష్టం లేకుండా కదా కట్నం గురించి ఆశ ఉంటావు కదా, ఇష్టం లేనప్పుడు తల్లిగారింటికి పంపుకుంటారు గాడిద కొడుక అంత పాపని ఇస్తాడు బాడ రాత్రి ఏమన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినరు. నేను ఏమన్నా పోయి ఈ కొడుకు మనము వద్దు సీదా ఇంటికి సాయిపూర్ తీసుకుపోదామని చెప్పిన. ఈ మా వాళ్ళంతా ఏం చేసిన వద్దు ఇంటికి తీసుకుపోదామని చెప్పినారు. సాయిపూర్ తీసుకొని ఇంటికి వాడు ఉంటే రాత్రి కుల చెప్తాను నేను ఒక దూరం బంధువులా నేను అన్నను కావాలి. పాపాలు దొరక కాపుర బేడాడుతున్నారు ఎక్క క్యాస్ట్ వాళ్ళంతా ఏం లేకపోయినా వానికి అక్కజలు ఉంటారు కదా ముగ్గురు. ఇంకో తమ్ముడు ఉన్న పెళ్లికి మరి ఇంకో తమ్ముడికి పిల్లలు వేసాడు ఈ పాపని ఇట్లా వేసాడు. కాకపోతే నీకు మాలు నచ్చలేదు కదా ఏమన్నా తప్పు చేసింది కదా మా చెల్లెలు చేసే చక్క ఇంటికి వెళ్ళినట్టు తీసుకో అయిపోయి ఆటో ఓడి దీంట్లో వేసుకొని వచ్చినంట వేసుకొచ్చే ఇడిచిపెట్టి భార్యతో కాపురం చేస్తున్నా ఇష్టం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇష్టపడి. అయితే కొంచెం గంటల పెళ్లి చేసారు నీ కట్నం పేకుండా మరి ఎట్లా ఇది చేసినావు నువ్వు? మీ అమ్మ నాన్నకు నువ్వు ఇష్టపడి చేసిన పిల్లని మీ అమ్మ నాన్నకు